ఇంట్లో అందరూ ఉంటారు. పని మాత్రం ఒక్కరే ఎందుకు చేయాలి? ఈ క్వెషన్ నేను ఈ 5 డేస్ క్లీనింగ్ చేస్తూ చాలా సార్లు అనుకున్నాను. హలో ఎవ్రీవాన్, నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 12 మినిట్స్ ఉండబోతుంది, సో వీడియో చివరి వరకు చూడండి. I promise you'll learn something new by the end of this video. And yes, don't forget to grab a cup of coffee, tea or any detox drink of your choice and enjoy the video. శ్రావణ మాసం డీప్ క్లీనింగ్ డే 5. ఈ రోజుతో మన శ్రావణ మాసం డీప్ క్లీనింగ్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. 5 డేస్ నుంచి మన ఇంట్లో ఒక్కో ఏరియాని క్లీన్ చేసుకుంటూ వచ్చాను. కిచెన్ నుంచి స్టార్ట్ చేసి అండర్ కౌంటర్ ఏరియాస్, కబోర్డ్స్, డిఫరెంట్ కార్నర్స్, ఇలా ఒక్కో డే ఒక్కో ఏరియా కంప్లీట్ చేశాం కదా. ఇవాళ మాత్రం బాల్కనీ, స్టేర్ కేస్, ప్లాంట్స్, యూటిలిటీ ఏరియా, వాషింగ్ మెషిన్ ఏరియా, బయట ఉన్న ఏరియాస్ అన్నీ కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. సో టెక్నికల్లీ ఇది మన సిరీస్లో లాస్ట్ క్లీనింగ్ డే, కానీ ఇవాళ నేను క్లీనింగ్ గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ 5 డేస్లో క్లీనింగ్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఎందుకు క్లీనింగ్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఒక్కో రోజులో మొత్తం హౌస్ క్లీన్ చేయకుండా స్లోలీ చేసుకుంటే ఎంత ఈజీ అవుతుంది, ఇలా చాలా విషయాలు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవాళ క్లీనింగ్ చేస్తూనే ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం అనిపించింది. మనలో చాలామంది చాలా నార్మల్గా తీసుకునే ఒక విషయం గురించి, ఇంట్లో జరిగే పనులన్నీ ఎక్కువగా విమెన్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అవుతున్నాయి? నేను ఈ క్వెషన్ అడుగుతున్నాను అంటే మెన్ ఏమీ చేయరు అని చెప్పడానికి కాదు, అలా జనరలైజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. చాలామంది మెన్ ఇంటి పనులు చేస్తారు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు. కానీ కానీ మన సొసైటీలో ఓవరాల్గా చూస్తే హౌస్ హోల్డ్ వర్క్ ఆటోమేటికలీ విమెన్ రెస్పాన్సిబిలిటీ అయిపోవడం మాత్రం ఇంకా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు? ఇది ఎప్పుడు ఆగుతుంది? అసలు ఈ థాట్ మనలోకి ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి మనం చూసిన పిక్చర్స్ గుర్తు చేసుకుంటే మదర్ అంటే కుకింగ్, క్లీనింగ్, చిల్డ్రన్, లాండ్రీ, గ్రోసరీస్, గెస్ట్, ఫెస్టివల్స్, హౌస్ మెయింటెనెన్స్, అంటే ఇంట్లో ఏదైనా పని ఉంటే ముందుగా గుర్తొచ్చేది అమ్మ. ఫాదర్కి మాత్రం ఆఫీస్, బిజినెస్, అవుట్ సైడ్ వర్క్, అలా రెస్పాన్సిబిలిటీస్ డివైడ్ అయిపోయాయి. అప్పుడు మనకి అది తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే మనకి అదే నార్మల్‌గా కనిపించేది మనం చిన్నగున్నప్పుడు. కానీ ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి. హౌస్‌లో అందరూ ఉంటారు కదా! అందరూ తింటారు కదా! అందరూ క్లోత్స్ యూజ్ చేస్తారు కదా! అందరూ బాత్రూమ్ యూజ్ చేసుకుంటారు కదా! అందరూ లివింగ్ రూమ్ యూజ్ చేస్తారు కదా! అందరూ బాల్కనీలో ప్లాంట్స్ ఎంజాయ్ చేస్తారు కదా! అయితే హౌస్ వర్క్ మాత్రం ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఎందుకవుతుంది? ఇక్కడ నాకు ఇంకో వర్డ్ గురించి మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే హెల్ప్. చాలా కామన్‌గా మనం ఉంటూ ఉంటాము, నా హస్బెండ్ నాకు హౌస్ వర్క్‌లో హెల్ప్ చేస్తూ ఉంటాడు అని. నా కొడుకు నాకు క్లీనింగ్‌లో హెల్ప్ చేస్తాడు అని. బట్ ఆనెస్ట్‌లీ నేను ఇప్పుడు ఆ మాటని కొంచెం డిఫరెంట్‌గా చేసి మాట్లాడాలి అనుకుంటూ ఉన్నాను. హస్బెండ్ ఓన్ హౌస్‌లో వర్క్ చేస్తే అతను వైఫ్‌కి హెల్ప్ చేస్తున్నాడా? లేదా తన ఇంటి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటూ ఉన్నాడా? డిఫరెన్స్ చిన్నదిగా అనిపిస్తుంది, కానీ మైండ్ సెట్ పరంగా చాలా పెద్ద డిఫరెన్స్. ఎందుకంటే హెల్ప్ అంటే ఆ పని ప్రధానంగా నీది, నాది, నేను నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. కానీ రెస్పాన్సిబిలిటీ షేర్ అంటే ఇది మనిద్దరిది పని అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐ థింక్ మన మైండ్ సెట్ అక్కడే చేంజ్ అవ్వాలి. ఇంకో విషయం, ఒక విమెన్ ఇంట్లో మొత్తం డే వర్క్ చేస్తూనే ఉంటుంది. అందులో చాలా వరకి మనకి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో రైస్ అయిపోయింది ఆమెకి తెలుసు.
వెజిటబుల్స్ అయిపోతున్నాయని ఆమెకి తెలుసు. కిడ్స్‌కి ఏం కావాలో కూడా ఆమెకి తెలుసు. లాండ్రీ ఎప్పుడు చేయాలి ఆమెకి తెలుసు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనే విషయం కూడా ఆమెకి తెలుసు. ప్లాంట్స్‌కి వాటర్ ఇవ్వాలి అని గుర్తుంటుంది. వాషింగ్ మెషిన్ ఏరియా క్లీన్ చేయాలి అని గుర్తుంటుంది. బాల్కనీలో స్పైడర్ వెబ్స్ వచ్చాయని కూడా ఆమె నోటీస్ చేస్తూ ఉంటుంది. అంటే వర్క్ చేయడం మాత్రమే కాదు, వర్క్‌ని నోటీస్ చేయడం కూడా ఒక వర్క్ లోడే. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ మనకి చాలా సార్లు కనిపించదు. ఇప్పుడు నేను ఈ బాల్కనీ క్లీన్ చేస్తూ ఉన్నాను. స్పైడర్ వెబ్స్ రిమూవ్ చేస్తూ ఉన్నాను. ప్లాంట్స్ మధ్యలో పడిపోయిన డ్రై లీవ్స్ తీస్తూ ఉన్నాను. ఇవి చూస్తే ఇంత చిన్న పని కదా అనిపించొచ్చు. అవును, ఒక్కొక్కటి చిన్న పనులే. కానీ ఒక ఇంట్లో ఇలా ఎన్నో చిన్న పనులు ఉంటాయో ఆలోచించండి. 1, 2, 3 రోజుకి ఎన్నో, వీక్స్‌కి ఎన్నో, మంత్స్‌కి ఇంకా ఎన్నో. అవి అన్నీ ఒకే పర్సన్ మీద పడితే చిన్న పనులే పెద్ద బర్డెన్ అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ విమెన్ కూడా ఇలా అనుకుంటూ ఉంటారు. నేనే చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చెప్పడం కంటే నేనే చేసేస్తాను. వాళ్ళు సరిగ్గా చేయరు. మళ్ళీ నేనే క్లీన్ చేయాలి. నిజం చెప్పాలంటే నేను కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇలా అనుకుంటాను. బికాజ్ మనకి మన వే తెలుసు. మనకి ఏది ఎక్కడ ఉంచాలో తెలుసు. మనకి ఎలా క్లీన్ చేస్తే నీట్‌గా ఉంటుందో కూడా తెలుసు. కానీ ఇలా ప్రతీదీ మనమే చేసుకుంటూ ఉంటే ఇంకొకరికి రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వం. ఫస్ట్ టైం వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేయకపోవచ్చు. మనకి నచ్చినట్టు చేయకపోవచ్చు. బట్ దే కెన్ లెర్న్ కదా! మనకి కూడా ఫస్ట్ టైం నుంచే అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చేయలేదు కదా! మనం కూడా స్లోగా నేర్చుకున్నాం కదా! అదే ఆలోచన, అదే భావం పెట్టుకొని మనము ఇంట్లో వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇవ్వాలి. వాళ్ళకి నేర్పించాలి అండ్ వాళ్ళని చేసేలాగా చేయాలి. చిన్న చిన్న పనులైనా సరే. అండ్ మగవాళ్ళ గురించి కూడా ఒక పాయింట్ చెప్పాలి. కొన్ని ఇళ్లల్లో మెన్ హౌస్ వర్క్ చేయరని కాదు. కానీ చాలా సార్లు వాళ్ళకి ఆ వర్క్ కనిపించదు. విమెన్ చూసి బాల్కనీ క్లీన్ చేయాలి, లాండ్రీ ఉంది, ప్లాంట్స్ డ్రైగా ఉన్నాయి, కిచెన్ కౌంటర్ క్లీన్ చేయాలి అని ఆటోమేటికలీ నోటీస్ చేస్తుంది. బట్ సమ్‌టైమ్స్ మెన్ అదే ప్లేస్ చూసి అంతగా నోటీస్ చేయకపోవచ్చు. వై? బికాస్ మనకి చిన్నప్పటి నుంచి ఏ థింగ్స్ నోటీస్ చేయాలో కూడా నేర్పిస్తారు. గర్ల్స్‌కి హౌస్ నీట్‌గా ఉంచాలి, కిచెన్ క్లీన్‌గా ఉండాలి, గెస్ట్స్ వస్తే ఎవ్రీథింగ్ రెడీగా ఉంచాలి అని నేర్పిస్తారు. బాయ్స్‌కి మాత్రం స్టడీ, జాబ్, కెరీర్, ఎర్న్ వెల్ ఇవి ఎక్కువగా ఫోకస్ చేస్తాం కదా! సో, ఇది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అందుకే మన బాయ్స్‌కి కూడా బేసిక్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ నేర్పించాలి. నీ రూమ్ క్లీన్ చేసుకో, నీ క్లోత్స్ అరేంజ్ చేసుకో, కిచెన్‌లో బేసిక్ వర్క్ నేర్చుకో, లాండ్రీ ఎలా చేయాలో తెలుసుకో, హౌస్ క్లీన్ చేయడం కూడా నేర్చుకో అని చెప్పాలి. అండ్ సేమ్ థింగ్స్ గర్ల్స్‌కి కూడా బికాస్ కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ ఇవి విమెన్ స్కిల్స్ కాదు. ఇవి లైఫ్ స్కిల్స్. రేపు మన పిల్లలు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళకి వాళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి. అదే ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మన పిల్లలు మన మాటల కంటే మన యాక్షన్స్‌ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. మనం బాయ్స్ ముందు ఇది అమ్మ పని, అమ్మ చూసుకుంటుంది అని రిపీటెడ్‌లీ బిహేవ్ చేస్తే వాళ్ళకి అదే నార్మల్ అయిపోతుంది. అలాగే గర్ల్స్ ముందు అమ్మ అయితే అన్నీ చేయాలి అనే ఎన్వైర్న్‌మెంట్ ఉంటే వాళ్ళు కూడా ఫ్యూచర్‌లో అదే ఎక్స్‌పెక్టేషన్‌ని క్యారీ చేయవచ్చు. సో చేంజ్ మన కిడ్స్ దగ్గర స్టార్ట్ చేయాలంటే ముందు మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి. అండ్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎవ్రీ సింగిల్ డే ఎగ్జాక్ట్లీ 50-50 ఉండాలి అని కాదు. అది పాసిబుల్ కూడా కాదు. కొన్ని రోజులు వన్ పర్సన్ బిజీగా ఉండొచ్చు. కొన్ని రోజులు ఇంకొకరికి ఎక్కువ వర్క్ ఉండొచ్చు. కిడ్స్ వల్ల స్కెడ్యూల్ చేంజ్ అవ్వచ్చు, హెల్త్ బాగోలేకపోవచ్చు. అప్పుడు ఎవరి దగ్గర టైం, ఎనర్జీ ఉంటే వాళ్ళు ఎక్కువ చేయవచ్చు. దట్స్ నాట్ ద పాయింట్. పాయింట్ ఏంటంటే ఇది ఒకరి పని కాదు అనే అండర్‌స్టాండింగ్ ఉండాలి అని చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, హౌస్ వర్క్ చేసినప్పుడు అప్రిసియేషన్ కూడా ఉండాలి. ఒక విమెన్ ఎవ్రీడే కుకింగ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా తీసుకోకూడదు.
ఎవ్రీడే క్లీనింగ్ చేస్తే అది ఆమె డ్యూటీ అని మాత్రమే చూడకూడదు. కిడ్స్‌ని మేనేజ్ చేస్తే అది కూడా వర్క్, ప్లానింగ్ చేస్తే అది కూడా వర్క్, రిమెంబరింగ్ ఎవ్రీథింగ్ అది కూడా వర్క్. బికాస్ పని కనిపించకపోయినా అది వాల్యూ తగ్గదు. అది పనే. అయితే విమెన్‌కి నేను ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా చేయాలనే ప్రెషర్ తీసుకోకండి. హౌస్ ఒక రోజు క్లీన్‌గా ఉండొచ్చు. మరుసటి రోజు అగైన్ మెస్సీ అవుతుంది. కిడ్స్ ఉంటే ఇంకా ఎక్కువగా మెస్సీ అవుతుంది. లాండ్రింగ్ పెండింగ్ ఉండొచ్చు. కిచెన్‌లో వెజిల్స్ ఉండొచ్చు. బాల్కనీ మళ్ళీ డస్ట్ అవుతుంది. స్పైడర్ వెబ్స్ మళ్ళీ వస్తాయి. ఇవన్నీ నార్మల్. బికాజ్ మన ఇల్లు షోరూమ్ కాదు. మనుషులు ఉండే ప్లేస్. మనము జీవించే ప్లేస్. మెస్ అవుతుంది. మళ్ళీ క్లీన్ అవుతుంది. దట్స్ లైఫ్. దాన్ని పర్ఫెక్షన్‌గా ఉండాలని మాత్రం అస్సలు చూడకండి. ఎందుకంటే అది ఉండదు. యాక్చువల్లీ ఈ 5 డేస్ క్లీనింగ్ చేస్తూ నాకు ఇదే అనిపించింది. మనకి క్లీన్ హోమ్ కావాలి. డెఫినెట్‌లీ కావాలి. క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ హోమ్ ఉంటే మనకి కూడా పీస్‌గా ఉంటుంది. కానీ ఒక్క మనిషి పీస్ కోసం ఇంకొక మనిషి కాన్స్టాంట్‌లీ ఎగ్జాస్ట్‌గా ఉండకూడదు. అది నాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. హోమ్ క్లీన్‌గా ఉండాలి. బట్ హోమ్ మెయింటైన్ చేయడం వల్ల ఒక పర్సన్ కంప్లీట్‌లీ డ్రైన్డ్ అయిపోవాల్సిన అవసరం లేదు కదా! అండ్ మేబీ ఇది చిన్న చేంజ్‌తోనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ ఇంట్లో పని కనిపించనప్పుడు ఎవరు చేస్తారు అని వెయిట్ చేయకుండా నేను చేయగలిగితే నేనే చేస్తాను అని అనుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ హస్బెండ్ కిచెన్‌లోకి వెళ్తే నాకు హెల్ప్ చేస్తున్నాడు అని కాకుండా మన వర్క్ షేర్ చేసుకుంటున్నాం అని అనుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ చిల్డ్రన్ తమ రూమ్ క్లీన్ చేస్తే అమ్మకి హెల్ప్ చేస్తున్నారు అని కాకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. స్మాల్ చేంజెస్, బట్ దీస్ స్మాల్ చేంజెస్ ఆర్ వాట్ చేంజ్ అ మైండ్‌సెట్ కదా! అండ్ ఈ సీరీస్ మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి, నా వీడియోస్‌కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీ ఇంట్లో క్లీనింగ్ చేస్తూ ఉంటే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. క్లీన్ హోమ్ మెయింటైన్ చేయడం ఒకరి రెస్పాన్సిబిలిటీ కాదు. అది అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. అండ్ మేబీ ఈ మైండ్‌సెట్ మన ఇంటి నుంచే స్టార్ట్ అయితే మన నెక్స్ట్ జనరేషన్‌కి ఇది అసలు ఇష్యూలానే అనిపించదు. అదే మనం చేయగలిగే బిగ్గెస్ట్ చేంజ్. సో యెస్, శ్రావణ మాసం డీప్ క్లీనింగ్ డే 5 అండ్ విత్ దిస్ మన 5 డేస్ డీప్ క్లీనింగ్ సీరీస్ ఆఫీషియల్లీ కమ్స్ టు ఎన్ ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.